హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షాయిని ద సింగర్. ఈరోజు అయితే నేను గోరుమీటీలు అలియాస్ మురిపీలు అనమాట. అవి ఎలా చేయాలి, బెల్లం పాకము అలాగే పంచదార పాకంతో ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మనం కొంచెం 3-4 స్పూన్స్ ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని పిండి ఎలా కలుపుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. నేనైతే ఇక్కడ మైదా పిండి తీసుకుంటున్నాను. ఈ కప్పుతోని 3 కప్పులు మైదా పిండి తీసుకుంటున్నాను. ఇక 3 కప్పులు మైదా, అలాగే 1 కప్పు బొంబాయి రవ్వ. 3 కప్పులు మైదాకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం అన్నమాట. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ రావాలన్నమాట, హీట్ ఎక్కాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది చూడండి, చిన్న పొగల్లాగా వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు స్టవ్ కట్టేసుకొని ఇలా వేడిగా ఉన్న నూనె తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలన్నమాట. మనకి నూనె వేసేటప్పుడు ఇలా నొరగలాగా రావాలన్నమాట. ఇందులో చూడండి, ఈ విధంగా వస్తే మురిపీలు అనేవి చాలా గుల్లగా వస్తాయి గోరుమీటీలు. ఇప్పుడు వెంటనే చేయి పెట్టకుండా గరిటెతోని కలుపుకోవాలి. చూడండి, పిండికి అంతా ఆయిల్ పట్టినట్టు ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. నూనె పోసుకున్నాం కదా, చేయి కాలుతో చేయి పెడితే, అందుకని గడితోనే ఇలా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చేయి పెట్టచ్చు. ఆయిల్ అనేది బాగా పిండిలో మిక్స్ అవ్వాలి, అప్పుడే బాగా గుల్లగా వస్తాయి టేస్ట్గాన. చూడండి, ఇలా పిండి అడిస్తే మనకి విడకుండా రావాలన్నమాట. ఇలా ఉండలాగా ఉండాలి. ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా మనం వేసిన ఆయిల్ అనేది సరిపోయినట్టేని. ఇదిగోండి, ఈ విధంగా ఉండలాగా ఉంటే మాత్రం మనం వేసిన ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయినట్టు. ఈ విధంగా కలుపుకోవాలి ఆయిల్లోని. ఫస్ట్ చూడండి, ఆయిల్లో కలుపుకున్నాం కదా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. అట్టి గట్టిగా కలుపుకోకూడదు, అలాగని మెత్తగా కూడా కలుపుకోకూడదు. కొంచెం కొంచెం వేసుకోవాలి. ఒకసారి వేసేసుకుంటే లూజ్ అయిపోద్ది. సో అందుకని కొంచెం కొంచెం వేసుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు కలుపుకోవాలన్నమాట. చూడండి, పిండి అయితే ఇగోండి ఇలా కలుపుకోవాలన్నమాట. అట్టి గట్టిగా కాదు, అలాగని లూజుగా కూడా కాదు, మధ్యలో కలుపుకోవాలి. అప్పుడే ఇరిగిపోకుండా కరెక్ట్గా వస్తాయి అన్నమాట గోరుమీటీలు అనేవి. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం ఇలా ఉండలా తీసుకొని దాన్ని 2 చేతులతోని ఇలా సిలిండర్ షేప్లోని మనం ఎంత సైజు కావాలనుకుంటున్నామో అంత సైజు వరకు కూడా దాన్ని ఇలా రఫ్ చేసుకోవడమని. ఇలా రఫ్ చేసుకొని చూడండి, ఇది కరెక్ట్గా చూడండి. ముందు బొటన వేలు అనేది కింద సైడ్ ఉండాలి. ఈ 2 వేల మధ్యలో అనేది పిండి రావాలన్నమాట. అప్పుడే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఈ బొటన వేలుతో దీన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తూ దాన్ని అలా మూవ్ చేయాలి బొటన వేలుని. చూడండి, ఇలా వస్తుంది అన్నమాట. షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలా మూవ్ చేసుకుంటూ కానీ ఇచ్చేస్తే ఇప్పుడు వీటిని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే
మరి కొంచెం తీసుకొని ఈ విధంగానే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇక నేనైతే కొన్ని చేసేసుకున్నాను. అందుకని ఇప్పుడు ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోవాలి. ఈలోపు మిగతా పిండిని కూడా నేను రెడీ చేసుకుంటాను. ఇలా గోరుమిటీలు అనేవి తయారు చేసుకుంటాను. చూడండి ఎలా వచ్చాయో. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మిగతా పిండిని కూడా నేను ఆ విధంగా రెడీ చేసి పెట్టేసుకుంటాను. చూడండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. సో మనకి ఇప్పుడు ఒక్కొక్కటి అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మంట అనేది హైట్లో పెట్టుకుంటే కలర్ వస్తుంది కానీ లోపల వేగదు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకు అలా ఎన్ని పడుతుందో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవడమేని. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డ్ పింక్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ ఏం ఫ్రై అవసరం లేదు, లైట్ షేడ్ వస్తే చాలు. ఇదిగోండి, ఈ విధంగా ఈ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగతా అన్నిటినీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఈ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ కలర్ వస్తే సరిపోతుంది. సో ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా వీటిని అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ రావాలి, లైట్ గోల్డెన్ కలరు వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పాకం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే పంచదార పాకం పెడుతున్నాను. నేను 3 కప్పులు మైదా పిండి తీసుకున్నాను కదా, సో అందుకని 1 కప్పు నిండా పంచదార అనేది తీసుకుంటున్నాను. దానికి 1/2 కప్పు వాటర్ అనేది వేసుకొని ఇప్పుడు పాకం అనేది పెట్టుకోవాలి. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని ఇప్పుడు మరిగించుకుందాం. చూడండి, పాకం అయితే ఈ విధంగా రావాలి. మనకు చుట్టూ చూడండి రఫ్గా వస్తుంది కదా, అలాగే ఆరిపోయినట్టు. ఆ విధంగా వస్తే తొందరగా ఆరిపోతాయి అన్నమాట. ముద్దలాగా ఉండవు, పొడి పొడిగా ఉంటుంది. బెల్లం పంచదార అనేది పైన వీటి పట్టింది. సో ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోని ఇవి వేసేసుకోవడమేని గోరుమిటీలు అనేవి. వేసుకొని ఇదిగోండి ఈ విధంగా కింద పైన వీటిని శుభ్రంగా మిక్స్ చేయాలన్నమాట. వీటికి పాకం అంతా పట్టినంత వరకును
చూసారా ఈ విధంగా రావాలన్నమాట. మనం కలుపుతున్నప్పుడే పాకం అనేది చూసారా ఎలాగ ఆరిపోయిందో, ఈ విధంగా ఆరిపోవాలి. పాకం అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. మన సైడ్లు అంట రఫ్గా వస్తే పాకం రెడీ అయిపోయినట్టేని. చూసారా మనం కలుపుతున్నప్పుడే పాకం ఎలా చేరిపోయిందో వీటి మీదకి. సో పంచదార పాకం చూపించాను కదా, ఇప్పుడు బెల్లం పాకం. ఇప్పుడు అదే కప్పుతోని ఒక కప్పుడు బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం తురుము తీసుకొని అలాగే 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ పాకం పెట్టుకుంటున్నాను. చూడండి వాటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పాకాన్ని పెట్టుకోవాలి. చూడండి పాకం ఉడుకుతుంది, బెల్లం పాకం ఇంకా రాలేదు, ఇంకా పలుచగా ఉంది, చిక్కబడాలన్నమాట పాకం. ఇందాక పంచదార పాకం ఎలా పట్టుకున్నామో ఆ విధంగా మనకి ఈ సైడ్లు అంట ఇలాగ వెళ్తుంది కదా, మనం వల్ల లాస్ట్కి వచ్చేసరికి ఇది పొడిగా రావాలన్నమాట. అప్పుడు వస్తే పాకం రెడీ అయిపోయినట్టే. ఆరిపోవాలన్నమాట పాకం, పక్కన అంటే ఆరిపోతే మనకి కరెక్ట్ పాకం వచ్చినట్టు అనమాట. మనం ఇలా వేసి కలుపుగానే ఆరిపోతాయి. అక్కడికి చూడండి పాకం అనేది వచ్చింది, బెల్లం పాకం చూడండి చిక్కగా ఉంది చూసారా, ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిగిలిన గోరుమిటీలన్నీ కూడా ఈ పాకంలో వేసేసుకుంటున్నాను. వేసుకొని ఇందాక విధంగానే కింద పైన వీటికి కంటినట్టు పాకం అంతా వీటికి పట్టినట్టు కలుపుకోవాలన్నమాట. చూసారు ఎలా సాగుతుందో పాకం కలుపుతున్నప్పుడు. ఈ విధంగా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. తీగలా సాగాలి మనం కలుపుతున్నప్పుడు. ఇదిగోండి అప్పుడే కరెక్ట్గా పడుతుంది, స్వీట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చూడండి గోరుమిటీలు అనేవి రెడీ అయిపోయి, ఇవి పంచదారవి, ఈ బెల్లం అనమాట. ఇదిగోండి చూసారా ఎంత స్మూత్గా ఇరిగాయో, ఈ విధంగా ఇరుగుతాయి అన్నమాట. కరెక్ట్గా నేను చెప్పిన కొలతలతో కనుక చేసుకుంటే. ఇదిగోండి బెల్లంవి, ఇదిగోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరికంటే ముందుగా మీరు వీడియోని అనేది చూసుకోవచ్చు. చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు చేసే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అనేది మాలాంటి కొత్త వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనమాట. అది దానివల్ల మీకు వచ్చే నష్టం అంటే ఏముండదు. ఒక లైక్ చేయడం వల్ల ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టం అంటే ఏముండదు. కానీ మీరు ఆ విధంగా చేస్తే మాకు అనేది ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంకా మీకోసం అని మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది అనమాట. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల మనల్ని ఎంతమంది ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలని మాకు అనిపిస్తుంది. అప్పుడు మేము పెట్టాలనుకుంటాము. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయకుండా ఊరికనే చూసి వెళ్ళిపోతుంటే అదేదో డిస్కరేజ్మెంట్ లాగా ఉంటుంది అనమాట. సో అందుకనే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అనేది చూడండి.